గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ విఘ్నేశమిభాభాస్యం సేవకాభీష్టదాయకం ఏకదంతముమాపుత్రం ఏకదంతముమాపుత్రం నమామి గణనాయకం. జై శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి. ఆలింపుడు చౌడేశ్వరి సత్కథ అనగులారా హరియించుమనో వ్యధ. ఆలింపుడు చౌడేశ్వరి సత్కథ ధూళిల్చి ఘోర పాపజాలముల ధూళిల్చి ఘోర పాపజాలముల పాలించెడి పరమేశ్వరి చరితము సర్వలోకముల పాలించు జనని సర్వమంత్రయంత్రాప్తిక రూపిణి సర్వదేవతల శాసించురాని సర్వమయి శార్వాణి భవాని. ఆలింపుడు చౌడేశ్వరి సత్కథ అనగులారా హరియించుమనో వ్యధ. ఆలింపుడు చౌడేశ్వరి సత్కథ. పరమేశ్వర భక్తులారా, పవిత్రాత్మ స్వరూపులారా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, ఓంకార స్వరూపిణి, శ్రీచక్ర సింహాసిని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, లక్ష్మీ సరస్వతి పార్వతులను, పంచభూతాలను, అష్టదిక్కుల దిక్పాలకుల 14 లోకములు సృష్టించిన తల్లి ప్రతి జీవిలోనూ జీవ చైతన్యంలోనూ ఆమె. ఎవరామె? ఆమె ఆదిశక్తి అయిన చౌడేశ్వరి అమ్మవారు. ఆ తల్లి కంచిలో కామాక్షిగా, కాశీలో విశాలాక్షిగా, మధురలో మీనాక్షిగా, కలకత్తాలో కాళిగా, బెజవాడలో కనకదుర్గగా, శ్రీశైలంలో భ్రమరాంబగా, మైసూరులో చాముండిగా, పెనుగొండలో వాసవి కన్యకా పరమేశ్వరిగా, వేదవనమున గాయత్రిగా, చిత్తమున బ్రహ్మకలగా, సర్వదేహముల ఇందు శక్తిగా, గంగమ్మ, గౌరమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, సుంకులమ్మ, మారెమ్మ, నూకాలమ్మ, సమ్మక్క, సారక్క ఎన్నెన్నో పేర్లతో పూజలు అందుకుంటూ ఉంది. అలాంటి తల్లి కాశీ నుండి నందవరం ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఈ తొగటవీర క్షత్రియులు ఎలా జన్మించారు? ఇలాంటి పవిత్ర చరిత్రను కథాగానం చేయడం ప్రొద్దుటూరు నాయని లక్ష్మీకుమారి భాగవతారి అయిన నాకు లభించడము నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది చౌడేశ్వరి అమ్మవారి సత్కథ, వినడదొలగున మనోవ్యధ. ఇది ఆనంద సుధ. ప్రొద్దుటూరు కళ్యాణ్ కుమార్ ఏజెన్సీస్ వారు సమర్పించు చౌడేశ్వరి కథ. మధుకైటవులనే రాక్షసులను శ్రీహరి వధించాడని ఆ రాక్షసుల కుమారులైనటువంటి మహిషాసురుడు, శుంభుడు, నిశుంభుడు, భాండాసురుడు, వ్యాఘ్రముఖుడు, రక్తబీజుడు, ధేనుకాసురుడు వీరంతా శ్రీహరిని వధించి తమ తండ్రుల ఆత్మలకు శాంతి చేకూర్చాలని తగిన వరములు సంపాదించుటకై హిమాలయాలకు వెళ్ళి తపస్సులో కూర్చొని నిశ్చలమైన భక్తితో పరమేశ్వరునిలాగా ధ్యానం చేస్తున్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శంకర హర హర ఓం హర శంకర. వందనం దిగంబర వందితా పురంధర ఇందుధర దురంధర హిమాచలగ్రమాదిర. ఓం హర శంకర హర హర ఓం హర శంకర.
భవను తంజ దైత్య భంజనాఘరా హరా ఓం హరా శంకర హర హర ఓం హరా శంకర. గంగాధర ముదమారా గౌరీవరరా వేరా లింగధృత కురంగ వృషతురంగ మంగళాకరా ఓం హరా శంకర హర హర ఓం హరా శంకర. కుంజరదనుజ వినాశ ఖండిత కాలుని పాశ చండిక హృదయ నివాస మండలంబులెల్ల నిండి యుండినా పరాత్పరా ఓం హరా శంకర హర హర ఓం హరా శంకర. ఇలా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారా రాక్షసులు. ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు. భక్తులారా, మీ తపస్సుకు మెచ్చాను, నేను వచ్చాను, మీకేం వరాలు కావాలో కోరుకోమన్నాడు శివయ్య. అది విన్న మహిషాసురుడు, శంకర, మేము కోరుకున్న వరాలు ఇస్తావా? అయితే వినండి. త్రిమూర్తుల వల్ల కానీ, అష్టదిక్పాలకుల వల్ల కానీ, సురాసుర కిన్నెర కింపురష యక్ష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరు నదుల వల్ల కానీ, సింహ వ్యాఘ్రాది జంతుజాలముల వల్ల కానీ, జలచరంబుల వల్ల కానీ, పశు పక్షి మృగ కీటకాదుల వల్ల కానీ, సూర్య చంద్రాది నక్షత్రముల వల్ల కానీ మాకు చావు లేకుండా వరవివ్వమన్నాడు. మా రక్తపు చుక్క ఒక్కటి ఈ భూపై బడగానే అందుండి మాలాంటి బలవంతులైన రాక్షసులు 1000 మంది జన్మించాలి. స్త్రీల వల్ల మాకు భయం లేదు, వారు మమ్మేమీ చేయలేరు. ఈ వరాల నిమ్మన్నాడు ఆ రాక్షసులు. అది విన్న శంకరుడు ఆశ్చర్యపడి, మహిషాసురా, స్త్రీల వల్ల తప్ప అన్నావు. సరే, మీరడిగిన వరం ఇచ్చాను. మీరు దుర్మార్గులై సంచరిస్తే నేనిచ్చిన వరాలు నన్ను చేరుకుంటాయి, మీకు మృత్యువు తప్పదు అని చెప్పి కైలాసం వెళ్ళాడు కాలకంఠుడు. అజేయమైనటువంటి వరాలు సంపాదించుకొని అన్ని లోకాలను జయించారా రాక్షసుడు. ఆ మహిషాసురునకు సర్వదేవతలు ఊడిగించేస్తున్నా, సకల ఐశ్వర్యములున్నా, సంతానము సున్నా, సంతానం అనుగ్రహించమని మరలా తపభూమికెళ్ళి కూర్చున్నాడు మహిషాసురుడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పరమేశ్వర వరభక్తవ శంకర హర హర శంభో గిరిజారమణ. పరమేశ్వర వరభక్తవ శంకర తిరముగమా హృదయారవింద బుల వరదా వసియుకుము ప్రణతులివే. పరమేశ్వర వరభక్తవ శంకర గంగాధర రమణీయ జటాధర గంగాధర రమణీయ జటాధర అంగజారి సారంగ శశిధర మంగళాంగ మకదానాదకర
మంగళాంగ మగదానాదకర శంభో పోషకుడవనినే మదినెర నోవితి రావ కైలాస నివాస పరమేశ్వర భరభాగవ శంకర హరకర శంభో గిరిజారమణ శంకర మహిషాసురుడు తపస్సు చేస్తూ ఉండగా దేవతలంతా చూచి పరమేశ్వరుని దర్శించి, శంకర, ఇంతకు ముందు మీరిచ్చిన వరములతో ఆ మహిషాసురుడు మమ్మల ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఇప్పుడు మరలా సంతానం కొరకు తపస్సులో కూర్చున్నాడు. నీవు వాడడిగిన విధంగా సంతానం అనుగ్రహించావంటే తండ్రి కన్నా దుర్మార్గులైన కొడుకులు పుట్టి లోకాలన్నీ సర్వనాశనం చేస్తారు. ఆలోచించి వరాలు ఇమ్మన్నారు. దేవతలంతా వేడుకున్నారు పరమేశ్వరుని. అలాగే అన్నాడు ఈశ్వరుడు. వెంటనే ఆదిశక్తిని ప్రార్థించాడు శివయ్య. శక్తి ప్రసన్నమైనది. శివ, ఏమి నీ కోరిక అన్నది. అమ్మా, నీవు మహిషాసురునకు కుమార్తెగా జన్మించి వానిని వధించి లోక కళ్యాణము గావించమ్మా అన్నాడు శంకరుడు. అలాగే అన్నది ఆదిశక్తి. ఘోర తపస్సులో ఉన్న మహిషాసురుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మహేశ్వరుడు. భక్త మహిషాసుర, ఏమి నీ కోరిక అన్నాడు. కనులుప్పి చూచాడు మహేశ్వరుని మహిషాసురుడు. పరమేశ్వర, భక్తవ శంకర, గరళకంట, కదలి వచ్చావా, కరుణించావా, కటాక్షించావా తండ్రి. శంకర, నాకు సంతానం అనుగ్రహించు స్వామి అన్నాడు మహిషాసురుడు. భక్త, ఆ ఆదిశక్తియే నీకు కుమార్తెగా జన్మిస్తుందయ్యా, నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి వెళ్ళాడు ఈశ్వరుడు. మహేశ్వరుని వరప్రభావం వల్ల ఆ మహిషాసురుని భార్య మహిషి గర్భము ధరించింది. నవమాసములు నిండగా నొక్క శుభదినమ్మున చక్కని అమ్మాయిని ప్రసవించింది. రాక్షస గురువైన శుక్రాచార్యుడు ఆ అమ్మాయి జాతకం చూచి, మహిషాసుర, నీ కుమార్తె నీకు మృత్యుదేవత, ఈమె చేతిలో నీకు మరణం తప్పదు. ఇది దేవతలు పన్నిన పన్నాగము. ఈ రాక్షసాంతకిని నొక పర్వత బిలంలో పెట్టి మూతబండ బిగించమన్నాడు శుక్రాచార్యుడు. అలాగే దాచారా అమ్మాయిని రాక్షసుడు. మహిషాసురుడు మహారౌద్రమూర్తి పరమేశ్వరునిపై యుద్ధానికి వెళ్ళాడు. శివుడు వాని ఎదిరించలేక ఆదిశక్తి ఎక్కడ ఉందా అని దివ్య దృష్టితో చూచాడు. పర్వత గుహలో ఉందా తల్లి. దేవతలందరినీ వెంట పెట్టుకుని ఆ పర్వతం వద్దకొచ్చాడు పరమేశ్వరుడు. తన నుదుటికి పెట్టిన చెమటను తీసి ఆ పర్వతంపై విదల్చాడు పరమేశ్వరుడు. వెంటనే ఆ పర్వతము చట చటర్భటారావంబులతో పగిలిన పర్వతము, చట చటర్భటారావంబులతో పగిలిన పర్వతము, జగములేలు ఆ జగదీశ్వరియే కనిపించే తక్షణము. దేవతలందరూ ఆనందముగా దేవదేవినుతి ఎనుచి, దేవతలందరూ ఆనందముగా దేవదేవినుతి ఎనుచి, దైత్యుల గూల్చియు దేవతలెల్లరగావు మనుచు వినుతి. కోటి పిడుగులు పడిన శబ్దంతో నా పర్వతం బ్రద్దలయ్యింది. అందులో ఎన్న ఆదిశక్తి దర్శనమిచ్చింది. శివుని నుదుటి చెమట వేయగా అనుద్భవించింది కాబట్టి దేవతలంతా ఆమెను చౌడమ్మ, చౌడేశ్వరి అని పిలిచారు. తల్లి చౌడేశ్వరి, నీవే మాకు రక్ష. ఆ మహిషాసురుని వాని తమ్ములను వధించి మమ్ముల కాపాడు తల్లి అని వేడుకున్నారు దేవతలు. సరేనన్నది చౌడేశ్వరి. వెంటనే శంకరుడు త్రిశూలాన్ని, శ్రీహరి సుదర్శన చక్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని, వరుణుడు శంఖాన్ని, అగ్నిశక్తిని, వాయువు ధనస్సును, అక్షయబాణ తూనీరాలను, దేవేంద్రుడు వజ్రాయుధాన్ని, సముద్రుడు చూడామణిని కుండలాలను, విశ్వకర్మ రత్నహారములను, హిమవంతుడు సింహాన్ని, ఇలాగా దేవతలంతా ఇచ్చినటువంటి అస్త్ర శస్త్ర వస్త్ర ఆభరణాలు తీసుకుని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్న పుష్పాండజుని చెంత నిలిచింది చౌడేశ్వరి అమ్మవారు. ఎవరి పుష్పాండజుడు? అయోధ్య నగరాన్ని పరిపాలించే ఇక్ష్వాకు మహారాజు కళావతి అను దంపతులకు సంతానం లేక బ్రహ్మను గూర్చి ఘోరంగా తపస్సు చేశారు. ఓం నమో బ్రహ్మదేవాయ నమః, ఓం నమో బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః.
ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు. నొక మంత్రజల కలశాన్ని ఇచ్చాడు. ఈ మంత్రజలాన్ని సేవించి సంతానవంతులు గండని దీవించి వెళ్ళాడు. ఆ కలశాన్ని వారు తెచ్చి పూజ మందిరంలో ఉంచారు. అది మంత్రజలమని తెలియక నొక దాసి ఆ జలాన్ని సమీపముందున్న కొలనులో పారబోసింది. ఈ సంగతి తెలిసిన రాజదంపతులు ఆ కొలను వద్దకు వచ్చి చూచారు. మంత్రజలం తామర పుష్పంపై పడిపోయింది. అందులోనొక బాలుడు జన్మించాడు. అతడే పుష్పాండజుడు. ఇక్ష్వాకు మహారాజా బాలుడు తెచ్చి పెంచి పెద్ద చేసి అయోధ్య నగరానికి రాజుగా చేశాడు. కొంతకాలం ఆ పుష్పాండజుడు రాజ్యపాలన చేసి ఇహలోక సౌఖ్యములు శాశ్వతము కాదని తలంచి పరలోక సౌఖ్యమును గోరి ఆ జగజ్జనని కురపకై హిమాలయాల్లో తపస్సులో కూర్చుని ఉన్నాడు పుష్పాండజుడు. ఎలాగా? భూతిధారణ చేసియు భూతదేకుడగుచూ యమ నియమ ఆసనాయామములను దీక్షతోడా పండుటాకుల భక్షించి కుండలి ప్రచండమనగిరించి నిత్యల సరళి నుండే ఆ పుష్పాండజుడు పండుటాకులు తిని పాదాంగుష్టంపై నిలిచి పరదేవత అయిన దుర్గామాతను ప్రార్థిస్తూ ఉన్నాడు పుష్పాండజుడు. సాక్షాత్కరించింది చౌడాంబిక. భక్తా పుష్పాండజ, దేవకార్యార్థమై నువ్వు ఒక యాగం చేయమని 360 రకాల అక్షింతలనిచ్చింది చౌడమ్మ. పుష్పాండజుడు యాగం చేస్తూ అమ్మ ఇచ్చిన అక్షింతలను అగ్నిగుండంలో వేశాడు. తక్షణమే అగ్ని కీలల నుండి నవయవనవంతులు మహా తేజస్సు గలవారు విభూతి రుద్రాక్షమాలలు, వేర కంకణములు, ఖడ్గములు, బంగారు జంధ్యములు ధరించిన సకల విద్యా పారంగతులైన వీరులు 360 మంది జన్మించారు. అగ్ని తొగల నుండి జన్మించారు కాబట్టి వారిని తొగట వీర క్షత్రియులు అన్నారు. వారితో పుష్పాండజుడన్నాడు, కుమారులారా, నా మాట ప్రకారం మీరంతా చౌడేశ్వరీదేవి వెంట వెళ్ళి మహిషాసురాది రాక్షసులతో జరుగు యుద్ధంలో అమ్మకు తోడుగా ఉండమన్నాడు పుష్పాండజుడు. తమ జన్మకు కారకుడైన పుష్పాండజునకు నమస్కరించి చౌడేశ్వరి అమ్మవారికి సాష్టాంగ నమస్కారములు ఆచరించారు. ఆ 360 మంది తొకట వీర క్షత్రియులను వెంట పెట్టుకుని హిమాలయాల్లో నొక ఎత్తైన పర్వతంపై కూర్చున్నది. వీణ వాయిస్తూ చక్కగా పాడుతూ ఉంది చౌడేశ్వరి అమ్మవారు. పాడనా పృథివీ పులకించగా, పాడనా పృథివీ పులకించగా, ప్రణవనాదమే జగతి ధ్వనియచగా, పాడనా పృథివీ పులకించగా. నాగళమేవ గంగా ప్రవాహమయ్యే, నా పాట గమగములే సాగర కెరటమై, పారే నదులున పాద తీర్థములై, పారే నదులున పాద తీర్థములై, పరుగులెత్తుచు పొంగి ప్రవహించగా, పృథివీ
ఆదిశక్తిని నేనే అన్నపూర్ణను నేనే ఆదిశక్తిని నేనే అన్నపూర్ణను నేనే అమ్మలనే గన్న అమ్మను నేనే నేనే జగము జగమే నేను నేనే జగము జగమే నేను నటరాజు మది పొంగి నాట్యము చేయగా పాడన పృథివీ పులకించగా పాడన పృథివీ పులకించగా ప్రణవనాదమే జగతి ధ్వనియచగా పాడన పృథివీ పులకించగా. చౌడేశ్వరీదేవి చేయు గానమునకు గంధర్వులు వంత పాడుతున్నారు. అప్సరసలు నృత్యం చేస్తూ ఉన్నారు. భృంగి మృదంగం వాయిస్తున్నాడు. వినాయకుడు తాళం వేస్తున్నాడు. నారద తుమ్మురులు వీణ వాయిస్తున్నారు. మంచు కొండలు కరిగి ఏరులై పారుతున్నాయి. దేవతలు పుష్పవర్షం కురిపిస్తూ ఉన్నారు. ఆ గానం విన్న పరమేశ్వరుడు అన్నీ మరచిపోయి నాట్యం చేస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుడు వేదాన్ని మరిచాడు. సరస్వతి వీణ వాయించడం ఆగిపోయింది. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ భారాన్ని మరిచిపోయాడు. లక్ష్మీదేవి శ్రీహరి పాదమును నొక్కడం కూడా మరిచిపోయిందండి. పశుపక్షాది జలచరములు క్రూర మృగాలు సైతము చలనం లేకుండా ఆగిపోయాయి. ఆ అమృత గానాన్ని ఆనందంగా ఆలకిస్తున్నాయి. పుష్పాలు వికసించి పుప్పొడి విరవిజిమ్ముతున్నాయి. నెమళ్ళు పురుప్పి నాట్యం చేస్తున్నాయి. కోయిలలు తమ గళమెత్తి పాడుతూ ఉన్నాయి. ప్రకృతియే పులకించింది తన గానంతో. జగాన్ని మరిపింపజేయు జగదాంబ కడకు చండముండాసురులనే రాక్షసులు వచ్చారు. విన్నారామె మధుర గానాన్ని, చూచారామె ముగ్ధమోహన సౌందర్యాన్ని. పరుగు పరుగున వారు మహిషాసురుని దగ్గరకు వెళ్ళారు. మహాప్రభో, హిమాలయ పర్వతంపై నొక అందాల సుందరి వీణ వాయిస్తూ కమ్మగా పాడుతుంది ప్రభు. ఆమె కొమ్మ కాదు బంగారు బొమ్మ, ఇంతి కాదు రతనాల దొంతి, ఏ ఇంటికి లేదు ఆ మేని కాంతి, కాంచన కాంతి కాంతర చామంతి. అబ్బా, ఆమె అందాన్ని మేము వర్ణించలేము. ఆ చక్కని చుక్క ఉండదగినది మీ ప్రక్క, చొక్కపు బంగారుపు ముక్క. అదీనుగాక మహాప్రభో, చక్కదనాల చుక్కయగో మరి చక్కర బొమ్మను సృష్టి చేయ. తానెక్కడ చూచి ఇట్లు రచయించనో తొల్లి విధాతగా, ఈపెకు దక్కన నర్కుడవు పతిని దానెట సృష్టి నర్చియుడెనో. నిక్క మెరుంగజాల తరుణేమని నెవ్వడు పెళ్ళియాడునో. వారలలా చెబుతూ ఉంటే మహిషాసురునకు ఆనందంతో పాటు ఆశ్చర్యము కలిగింది. ఓరి చండముండాసురులారా, మా పరాక్రమ సుందరికి ఎరింగించి మేమామెపై మరులుగొన్నామని తెలిపి పిలుచుకొని రండు పండు. వెంటనే ఆ చండముండాసురుడు చౌడేశ్వరిని సమీపించారు. ఓ సుందరి, నీ గురించి మా ఏలిక మహ్యాసురుడు విన్నాడు. మీపై మరులుగొని ఉన్నాడు. చావు లేకుండా శివునితో వరాలు సంపాదించి 3 లోకాలను ముప్పు తిప్పలు పెట్టిన మొనగాడు మా మహిషాసురుడు. నీవు అంటే నిన్ను రాణిగా చేసుకుంటాడు అన్నారా రాక్షసులు. ఆ మాట విన్న చౌడేశ్వరి నవ్వుకొనుచు, రాక్షస వీరులారా, మీ మాటలు చాలా బాగున్నాయి, మరి నా మాట కూడా వినండి. నాతో డగడగి యుద్ధమెవ్వాడు నర్చే ప్రసిద్ధిగా నన్ను జయంబు బడయునో. నాతని జన్ను మీరాగా నాతని జన్ను మీరా పెండ్లియాడదను నేను ప్రేమతోడాగా.
నాతో యుద్ధం చేసి నన్ను గెలిచిన వాడినే నే పెళ్లి ఆడాలని వ్రతం పూని ఉన్నాను. ఇందుకు మీ నాయకునకు అంగీకారమైతే యుద్ధంలో నన్ను జయించమని చెప్పండి అన్నది చౌడేశ్వరి అమ్మవారు. వెంటనే చండముండాసురుడు వెళ్ళి విషయం మహిషాసురునితో చెప్పారు. అందుకు మహిషాసురుడు నవ్వుకొని అయ్యారే, అలా అన్నదా చిన్నది, వయ్యారి భామతో సయ్యాటలాడవలసిన నేను కయ్యానికి నిలబడవలేనా? సరే, వగలాడి కోర్కె కాదనలేక వ్రతనియమం ప్రకారమే వెళ్ళి సమరమున నిలిచి ఓడించి వరించి వలపు కౌగిలిలో ఉయ్యాలలు ఊగించుతానంటూ చక్షుని, భాండాసురుని, శుంభుని, నిశుంభుని, రక్తబీజుని, చండముండాసురులను, ధూమ్రలోచనుని, వ్యాఘ్రముకుని, ధేనుకాసురుని మరెందరో రాక్షసుల వెంట పెట్టుకుని రథ గజ తొరగ పదాది దళంతో మహిషాసురుడు హిమాలయాన్ని చేరుకున్నాడు. రాక్షసులందరినీ చూచిన చౌడాంబిక వెంటనే దేవతలిచ్చిన ఆయుధములన్నిటినీ ధరించింది. సింహవాహనంపై కూర్చున్నది. తన వెంట 360 మంది తొగట వీర క్షత్రియ వీరులు ఆయుధము చేతబట్టి సిద్ధంగా ప్రక్కనే అమ్మవారి ప్రక్కన నిలిచి ఉన్నారు. మహాశక్తిని చూచాడు మహిషాసురుడు. సుందరి, పింత కోరిక కలిగనేటికి పింత కోరిక కలిగనేటికి ఆది లోకములాన్ని వెదకిన ఆది లోకములాన్ని వెదకిన వనడలాడిని బోటి లేదు ఇంతిలోనికేలయంత పింత కోరిక కలిగేదేటికి కౌగిలించు కరములతో ఖడ్గమ్మును బట్టనేల కౌగిలించు కరములతో ఖడ్గమ్మును బట్టనే కాంతర నీ కోరికనే కాదనలేకెటు వచ్చిది ఇంతిలోనికేలయంత పింత కోరిక కలిగనేటికి ఇంతిలోనికేలయంత సుందరి, ముల్లోకాలనే మైమరిపించు ముద్దుగుమ్మవే, నీకీ వింత కోరిక ఎలా కలిగింది? రమ్ము, నన్ను చేకొమ్ము, స్వర్గ సుఖముల నిమ్ము, లేదు ముల్లోకములలో నన్ను ఎదిరించగల దమ్ము, అట్టి వారిని కోరుతుంటే నీతో సుఖమ్ము చేయకు వమ్ము అని పిచ్చి పిచ్చిగా వాగుతున్న మహిషాసురుని మాటలకు చౌడేశ్వరీదేవి నవ్వుకొని ఓరి మహిషా, ఆరిపోయే దీపం వెలుగుతున్నట్లు నీ మాటలకు నాకు నవ్వు వచ్చుతున్నది. నీకు మృత్యువును నేనేరా అంటూ ముందుకు రుక్కింది చౌడేశ్వరి అమ్మవారు. మహాశక్తి మహిషాసురునకు యుద్ధం ప్రారంభమైంది. దేవుని దేవతలు చూస్తూ ఉన్నారు. ఆ చౌడాంబిక ఒక్కసారి హో అంటూ వేడిగాలి విడిచింది. ఆ గాలి తాకిడికి రాక్షస వీరులు కొంతమంది చచ్చారు, మాడి మసైపోయారు. మిగిలిన వారిని తొకట వీర క్షత్రియుడు పట్టుకుని వారి తలలు నరికేస్తూ ఉన్నారు. అమ్మవారి వాహనమైన సింహం చూచే చూపులకు ఏనుగులు గుర్రాలు సకిలిస్తూ భయంతో యుద్ధ భూమి నుండి పారిపోతూ ఉన్నాయి. అప్పుడు రాక్షసుల దేఖతతులందు రక్తములుక బూరిన రసముల గుచ్చి తేరుగములో సామజంబులు హయములు సమర భూమి నాదు దెట్టలు గగోలు విధమున కొట్టెదేవి చౌడేశ్వరమ్మగా